అందరికీ వెల్కమ్ టు హ్యాపీ వ్లాగ్స్। ఈరోజు మన వీడియోలో అయితే మీకు మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను। ఇది తినడం వల్ల ఏంటంటే మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది। బయట మల్టీగ్రెయిన్ అంటే అది మొత్తం వీటే ఉండిద్దండి, దాంతో మనకి యూస్ ఏం ఉండదు। కాబట్టి ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం। ఫస్ట్ అయితే నేను 500 గ్రామ్స్ గోధుమలు తీసుకున్నానండి, అర కేజీ గోధుమలు। ఇందులో అయితే నేను 250 గ్రామ్స్ సజ్జలు తీసుకుంటున్నానండి, పావు కిలో సజ్జలు వేడి ఉండిద్ది, అందుకోసం నేను పావు కిలోనే తీసుకుంటున్నాను। సమ్మర్ కదా 250 గ్రామ్స్ చాలండి సజ్జలు, వింటర్లో అయితే దీని క్వాంటిటీ పెంచుకోవచ్చు। హాఫ్ కేజీ వచ్చి నేను జొన్నలు తీసుకుంటున్నానండి। పావు కిలో అయితే సోయాబీన్ అండి, అర కేజీ అయితే రాగులు। మొత్తం మనకి హెల్తీ అండి, ఇది ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి। 250 గ్రామ్స్ అయితే శనగలు తీసుకుంటున్నాను, 250 గ్రామ్స్ అలసందలు అండి, బార్లీ వచ్చేసి 250 గ్రామ్స్, 150 గ్రామ్స్ వచ్చేసి పెసర్లు, ఉల్వలు 100 గ్రామ్స్ ఉల్వలండి, 100 గ్రామ్స్ చనా దాల్, 250 గ్రామ్స్ కార్న్ అండి, 150 గ్రామ్స్ నువ్వులు, 150 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు, 1 కేజీ ఓట్స్ అండి। చూసారు కదా, ఈ మొత్తం 15 ఐటమ్స్ ఉన్నాయండి। మీరు ఇంకా ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మిక్స్ చేద్దాం మొత్తం మిక్స్ అయితే చేసుకున్నాం। ఇప్పుడు దీన్ని అయితే మనం పిండి పట్టించుకోవాలండి, పిండి మరకి తీసుకెళ్ళి పట్టించిన తర్వాత అయితే పిండి అయితే ఇలా ఉందండి। ఇదైతే హై ఫైబర్ అండి, ఫైబర్ రిచ్ ఫుడ్, అండ్ మనకి దీంట్లో ప్రోటీన్ ఉండిద్ది, యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ అన్నీ ఉంటాయండి। ఇది పిండి యూస్ చేయడం వల్ల అయితే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే రెడ్యూస్ అవుతాయి, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా యూస్ అవుతుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది। బయట పిండి కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అండ్ దీంతో రోటీ ఎలా ఉండిద్దో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను। లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్।